రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం 11:30 మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఇక శనివారం రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీలు నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించనున్నారు. ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించనున్నారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేడు ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వేదికగా ఉదయం 11:30 మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికల మేనిఫెస్టోను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ విడుదల చేయనున్నారు. ఇక శనివారం రాజస్థాన్లోని జైపూర్, తెలంగాణలోని హైదరాబాద్ నగరాల్లో మెగా ర్యాలీని నిర్వహించనున్నారు. జైపూర్లో జరిగే మెగా ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మేనిఫెస్టోను ఆవిష్కరించి ప్రసంగించున్నారు. ఇక హైదరాబాద్లో జరిగే మెగా ర్యాలీలో రాహుల్ గాంధీ మేనిఫెస్టోను లాంచ్ చేసి ప్రసంగించున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ మనకి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ రామకృష్ణ, చెప్పండి. ఇక ఈరోజు కాంగ్రెస్ మేనిఫెస్టో రెడీ కాబోతుంది, మరి సిద్ధంగా ఉంది. 11:30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ముగ్గురు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజలకు ఎంతో ఆమోదయోగ్యమైన, ఆకర్షణీయమైన మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. మరి ఈ ముఖ్యంగా పాంచ్ న్యాయ్ 25 గ్యారంటీస్, ఇది మెయిన్ నినాదం. దీంతో ఈ స్కీమ్, ఈ మేనిఫెస్టో అందరినీ ఆకర్షించే విధంగా ఉంటుందని తెలుస్తోంది. ముఖ్యంగా రైతులను, యువతను, మహిళను, విద్యార్థులను బేస్ చేసుకుని ఈ మేనిఫెస్టోను రూపొందించారు. భారత జోడో యాత్ర సందర్భంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసినటువంటి రాహుల్ గాంధీ అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకొని దాని ఆధారంగా బేస్ చేసుకుని వాళ్ళకి ఏం కావాలి అనే దాని మీద ఈ మేనిఫెస్టోని రెడీ చేశారు. అయితే ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా చిదంబరం ఉన్నారు, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి. ఆయన నేతృత్వంలోని నిపుణుల బృందం ఈ మేనిఫెస్టోను తయారు చేశారు. మరికొద్ది సేపట్లోనే ఈ మేనిఫెస్టో రిలీజ్ అవుతుంది. రైతులకు టాప్ ప్రయారిటీ ఇస్తారని సమాచారం అయితే అందుతుంది. ఎస్, ఇంకా ప్రధానంగా ఏ అంశాలు అంటే పాంచ్ న్యాయలు అంటే 6 గ్యారంటీలకు సంబంధించి దాదాపుగా 13 అంశాలు చేసినటువంటి పరిస్థితి గతంలో తెలంగాణలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు. ఇక్కడ పాంచ్ న్యాయలో ఎన్నెన్ని అంశాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి, ప్రధానంగా ఏ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నో అంశాలు చేసినటువంటి పరిస్థితి ఉంది, చెప్పండి. 25 అంశాలను మొత్తంగా కూడా 25 గ్యారంటీలు. తెలంగాణలో చూస్తే 6 గ్యారంటీలు, కర్ణాటకలో 5 గ్యారంటీలు, ఇక్కడ 6 గ్యారంటీలు ఇవ్వబోతున్నారు. 6 గ్యారంటీలకు సంబంధించి అనౌన్స్ చేస్తారు. ఈ 6 గ్యారంటీల్లో రైతులు, మహిళలు ఉంటారు. మహిళలకు సంబంధించినవి, అలాగే విద్య, వైద్యం కూడా ఉంటుంది. ఆకర్షణీయమైన పథకాలు ఉంటాయి, అన్ని ఉంటాయి. అలాగే ముఖ్యంగా యువతను ఆకర్షించడమే ధ్యేయంగా ఇందులో పెట్టుకున్నారని సమాచారం అందుతుంది. పాంచ్ న్యాయ్ తెలుగులో కూడా ఒక కమిటీ వేసినటువంటి పరిస్థితి తెలంగాణకు సంబంధించి. సో ఎవరు విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది, ఎవరు చదివి వినిపించే అవకాశం ఉంది, దానికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా మీ దగ్గర ఉన్నాయా? మేనిఫెస్టోని మల్లికార్జున్ ఖర్గేని అనౌన్స్ చేస్తారు, రాహుల్ గాంధీ వాటిని అందరికీ వినిపిస్తారు. మరి రాహుల్ గాంధీ దీనికి సంబంధించినటువంటి అంశాలను కూడా వివరంగా ప్రజలకి అందిస్తారు. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి తీసుకెళ్తారు. మరి ప్రజల్లో అన్ని రాష్ట్రాల్లో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి వర్గానికి ఈ కాంగ్రెస్ ఏం చేయబోతుంది అనేది తెలియాలి. అందుకోసమని వీటన్నిటిని కూడా పకడ్బందీగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయాల్సింది చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తుంది.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ పాంచనాయ్ మేనిఫెస్టో మరి కాసేపట్లో విడుదల కాబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై కాంగ్రెస్ పార్టీ భారీగానే ప్రయోజనాత్మకంగా పాంచనాయ్ పేరుతో ప్రజలకు వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మినిట్ టు మినిట్ అందుతూనే ఉంటాయి.